వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. సో టుడే మనం ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి కొన్ని లెసన్స్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమొస్తాయి మనకు అంటే ఎగ్జామ్లో టెట్ ఉంది కాబట్టి టెట్ డిఎస్ సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఏం చూసుకోవాలి. అది లెసన్ల వారీగా కంటెంట్ బుక్లో ఉన్నటువంటి 10th క్లాస్లో ఉన్నటువంటి బుక్లోనే మనం డైరెక్ట్గా దాన్ని డిస్కషన్ చేసుకుందాం. అంటే ఇదివరకులో కూడా మనం గమనించినట్టయితే అనేక సందర్భాల్లో మన క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది. పర్టికులర్గా చూస్తే మనకు ఆ లెసన్ల వారీగా మనం గమనించినట్టయితే ఏ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్, సెంటెన్స్ ఎక్కడెక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని ఇక్కడ మనం చర్చించుకుందాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇదే తరహాలో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అనేకమైన టెస్టులు అప్లోడ్ చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్త కూడా దీక్ష అనే ఒక కొత్త కోర్సు తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఆదరించి మీరు ఫాలో అయితే మీ విజయంలో ఖచ్చితంగా కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా మన క్లాసులు కూడా ఉంటాయి కాబట్టి కొలాబరేట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఎస్ఎస్ అకాడమీ. రైట్, థ్యాంక్ యూ. ముందుగా 10th క్లాస్లో మనకు అభివృద్ధి భావనలు మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుతగోని. రైట్, మనకు అభివృద్ధి భావనల్లో మనం గమనించినట్టయితే మనకు అనేక రకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. ముఖ్యంగా అభివృద్ధి భావనలు అయితే ఏది ఉంది ఇక్కడ మనకు, ఈ అభివృద్ధి భావనల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది అవగాహనతో కూడుకున్నటువంటి ప్రశ్నలు అంటే మనకు రావడం జరుగుతుందండి. అవగాహనతో కూడుకున్నటువంటి ప్రశ్నలు మనకు అభివృద్ధి భావనల్లో రావడం జరుగుతుంది. ఇది మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి లెసన్ యూనిట్ 2 అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఏది అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది అనేక లక్ష్యాలను చేరుకునే మార్గాల గురించి ఆలోచించడంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అభివృద్ధి అంటే ఏమిటి అనే అంశంలో మనకి ఇక్కడ అనేకమైన ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. ఆ లక్ష్యాలను చేరుకునే మార్గాలు ఏమిటి, అదేవిధంగా అభివృద్ధి అనే దాన్ని మనం ఏ విధంగా కొలవవచ్చు, దేన్ని మనం అభివృద్ధి అనాలి అనే అంశాన్ని ఇక్కడ పర్టికులర్గా మనకు ఈ పాఠంలో మనకు వివరించడం జరిగింది. ఇది పూర్తిగా గమనించండి. చాలా డిఫికల్ట్ లెసన్ ఇది. మనకు జనరల్గా గ్రూప్ 1, 2 స్థాయిలో కూడా 3 స్థాయిలో కూడా ఇలాంటి దీనిపైన అవగాహనతో అనేకమైన క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇక్కడ మనకు బేసిక్గా అర్థం చేసుకుంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం మనకు ఉంటుంది. రైట్, వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయనేది మనకి ఇక్కడ పట్టిక ఇచ్చిండు. అంటే ఒక్కొక్క ప్రజానికానికి ఒక్కొక్క అయినటువంటి లక్ష్యాలు ఉంటాయి. వాళ్ళకి అభివృద్ధి కావడానికి అనేకమైన లక్ష్యాలు ఉంటాయి. భూమి లేని గ్రామీణ కార్మికులు చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే మెరుగైన కూలీ రావాలి, మంచి పని కావాలి అని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ధనిక రైతులు ఏం కోరుకుంటారంటే అధిక మద్దతు ధరలు రావాలి, తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీలు రావాలి, అధిక ఆదాయాన్ని వాళ్ళు ఖచ్చితంగా పొందగలగాలని చెప్పేసి ఆలోచిస్తారు. అదేవిధంగా మనం గమనించినట్టు అయితే వర్షాధార రైతులు ఏం ఆలోచిస్తారంటే వర్షాధార రైతులు అంటే వర్షం పైన ఆధారపడి జీవించేటువంటి రైతులైతే ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళకి నీటి సౌకర్యం కలగాలి. జనరల్గా మనకి ఏం కలుగుతారంటే నీటి సౌకర్యం కావాల్సిన అవసరాలు వాళ్ళకి తీరాలని చెప్పేసి అనుకుంటారు. భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ ఏమనుకుంటుందంటే భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ తన ఏదైతే భూమి ఉందో తన భూమిలోనే నీటి పారుదల సౌకర్యాలు వస్తే మంచి పని చేసుకోవాలని చెప్పేసి మంచి ఉత్పత్తి చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారంటే మనకు ఉద్యోగం కావాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు. కాబట్టి ఉద్యోగం కావాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. తర్వాత పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి ఏమనుకుంటాడంటే ధనిక అబ్బాయి కొంతమేర ఎంజాయ్ చేయాలి, లేకుంటే ఇతరత్ర పనులు చేయాలి, బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకి కావాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పై చదువులో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకోవడం జరుగుతుంది. గనుల త్రవ్వకం ప్రాంతంలోని ఆదివాసీ ఏమనుకుంటారంటే గనుల త్రవ్వకం ఆపివేయాలి. ఎందుకంటే ఆదివాసీ వాళ్ళు ఉండేది అడవి ప్రాంతంలో కాబట్టి అడవులు నాశనం చేయొద్దు, మా జీవనాధారం అడవులు కాబట్టి వాటిని నాశనం చేయొద్దు అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. తీర ప్రాంతంలో పట్టే వ్యక్తికి ఏమనుకుంటాడంటే ఎక్కువ చేపలు పట్టాలి, మనకు తుఫాన్లు ఇలాంటివి రాకుండా ఉండాలి, మాకు మంచి లాభసాటిగా ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఇవన్నీ ఆలోచన చేస్తే ఏంటంటే వ్యక్తులు
వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క వ్యక్తులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ కోరికలు వేరుగా ఉంటాయి, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు వేరువేరుగా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆ అవసరాలు తీరడము, కోరికలు తీరడము, అలాంటివి వాళ్ళకి ఆదాయాలు లభించడమే వాళ్ళ వాళ్ళ అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అలా క్రమంలో మనం గమనిస్తే ఏమవుతుందంటే అక్కడ ఆ లక్ష్యాల మార్గాలు, అంటే అభివృద్ధి లక్ష్యాల మార్గాలు వేరువేరుగా ఉంటాయి. అంటే వ్యక్తుల యొక్క కోరికలు లేకుంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి కావాల్సిన ఆదాయాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి లక్ష్యాలుగా వేరువేరుగా ఉంటాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మరి దేశం మొత్తం వచ్చేవారికి ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైనటువంటి అవసరాలు ఉంటాయి. మరి అవసరాలు తీరుస్తూ అభివృద్ధి పరచాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి స్థాయి అనేది మరొక దేశంలో అదే అభివృద్ధి స్థాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరువేరుగా ఉంటాయని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒక దేశం రెండో దేశానికి మనం సరిపోల్చినప్పుడు అభివృద్ధి స్థాయిలు వేరువేరుగా ఉంటాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశము. అదేవిధంగా కొంతమంది మనకి ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాంటి కలర్లో మీకు నేను మెన్షన్ చేసిన అంటే మీకు ఇలాంటి కలర్లో మీకు కంటెంట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అని ఇక్కడ మరొకసారి చెప్తున్నాను. అభ్యర్థులందరూ కూడా, మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. రైట్. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమం కాలసూచి మనం గమనిస్తే టైం లైన్ చూస్తే ఎవరు అభివృద్ధి చెందారంటే వేట సేకరణ అనేది ఎప్పుడు మొదలైంది అనేది ఇక్కడ మనకి ఇచ్చిండు. 2 లక్షల సంవత్సరాల క్రితం మనకు ప్రారంభమైంది. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైనది. మరి పారిశ్రామీకరణ అనేది ఎప్పుడు మొదలైందంటే 400 సంవత్సరాల క్రితం మనకు ప్రారంభమైంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామీకరణ ఎప్పుడు మొదలైందంటే మనకు 400 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్లు అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. రైట్. అదేవిధంగా మరి అభివృద్ధి అంటే ఏమిటి అంటే విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు అభివృద్ధి యొక్క విధానాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. అంటే అభివృద్ధి అనే పదానికి సరైనటువంటి ఒక వివరణ లేదు, ఎందుకంటే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మనకు అది ఏది అభివృద్ధి అవుతుందని చెప్పడం అనేది ఆయా అంశాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఏమంటుండు, అభివృద్ధి యొక్క విధానాల్లో వ్యత్యాసాలు ఉండడం సహజమే. అంటే అభివృద్ధి యొక్క విధానాల్లో వ్యత్యాసాలు ఉండడం అనేది సహజమే. తమిళనాడు రాష్ట్రం, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు, కుడుంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపనకు జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఈ కుడుంకులం అణు విద్యుత్ కేంద్రం అనేది మనకు తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలోని కుడుంకులం అనే ప్రాంతంలో దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇది సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ఈ తీర ప్రాంతంలో మనకు ఈ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల దేశం అంటే అక్కడ రేడియోధార్మిక వినాశకర ప్రమాదం నుండి రక్షించబడాలని ఆ ప్రాజెక్టులు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ప్రాజెక్టు చేపట్టడం వల్ల మొత్తం కూడా ఇక్కడ మనకు ఈ అనుసంబంధిత రేడియోధార్మికత వచ్చి దానివల్ల మేము ఎంతో నష్టపోతామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు వ్యతిరేకం జరిగింది. అంటే ప్రాజెక్టు స్థాపించాలనేది అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, కానీ ప్రాజెక్టు స్థాపించడం వల్ల మేము నష్టపోతాము, రేడియోధార్మిక వల్ల మాకు చాలా నష్టాలు వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇక్కడ అభివృద్ధి ఏదవుతుందని చెప్పేసి సంఘర్షణ గురి కావడం జరుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి లెసన్లో. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఈ 2 అంశాలు, అంటే ఒకరేమో అక్కడ నెలకొల్పాలంటే ఇంకోరేమో వద్దు అంటున్నారు. మరి ఆ సంఘర్షణ వల్ల ఏది అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి ప్రజలు ఉన్నారో దేశం అసలు అభివృద్ధి అంటే ఏమైనా దానికి మనం ఇక్కడ దాని యొక్క నిర్వచనాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలైతే ఎవరు ఉన్నారో దేశంలోని ప్రజల యొక్క అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి, వాళ్ళ సౌకర్యాలు తీర్చడం, వాళ్ళకు కావాల్సినటువంటి అంశాలు ఇవ్వడమే నిజమైనటువంటి అభివృద్ధి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ ఇచ్చింది చూడండి, వేరువేరు వ్యక్తుల వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, ఒకరి అభివృద్ధి అయినది మరొకరికి కాకపోవచ్చు. ఇక్కడ అదే చెప్తుండు, ప్రభుత్వానికి అభివృద్ధి అనుకున్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి కాకపోవచ్చు. కాబట్టి వేరువేరు వ్యక్తుల వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి అది మరొకరికి విధ్వంసం కావచ్చు. అణు విద్యుత్ నెలకొల్పడం అనేది ఇక్కడ మనకు విధ్వంసంగా భావించుకోవడం జరుగుతుంది అక్కడ ప్రజలు. మరి ఇలాంటి సంఘర్షణ ప్రాంతంలో, ఇలాంటి సంఘర్షణ అంశంలో మరి ఏది అభివృద్ధి అవుతుందనే క్రమంలో మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఒక చిన్న స్టోరీ ఇచ్చింది.
ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశంలోనూ పక్కన ఉన్న సముద్రంలో పారబోసింది. మరి అలాంటి సందర్భంలో అది ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అది ఎక్కడ జరిగింది? సో ఇక్కడ మనకు అది ఆఫ్రికాలోని ఐవర్ కోస్ట్ దేశం, ఏ దేశం అంటుండో ఐవర్ కోస్ట్ దేశంలోని అబిడ్జాన్ అనే పట్టణంలో అది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఇది అడిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఐవర్ కోస్ట్ దేశం ఎక్కడ ఉందంటే ఆఫ్రికా ఖండంలో. మరి ఆఫ్రికా ఖండంలో ఐవర్ కోస్ట్లో ఎక్కడ ఓడ మనకు పారబోసారంటే అబిడ్జాన్ అనే నగరంలో పారబోసారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అది వాళ్ళ చెత్తను మొత్తం పారబోయే వల్ల వాళ్ళు అభివృద్ధి చెందినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారంటే దానివల్ల కొంతమంది చనిపోవడము, కొంత విషపూరితం కావడము, వాయువులు రావడము, దద్దర్లు రావడము, అలా వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజలు ఇబ్బంది గురి కావడం జరుగుతుంది. మరి అక్కడ వాళ్ళు సౌకర్యవంతంగా ఉంటున్నారంటే ఉండలేకపోతున్నారు. అది నిజమైన అభివృద్ధి అంటే కాదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి మనకు అంశాలను మనకు అవగాహన కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే ఇదంతా కూడా ఎందుకు ఇచ్చింది సార్ అంటే ఒకరికి అభివృద్ధి అనుకున్నది మరొకరికి అభివృద్ధి కాదు. మరి వీరి అభివృద్ధి ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకు అది ఆ చెత్త పారబోయకుండా ఉండడమే వాళ్ళకి అభివృద్ధి. ఎందుకంటే దానివల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నారు, చనిపోతున్నారు కాబట్టి ఇక్కడ మనకు. ఇలా మనకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే ఇక్కడ పిల్లలకు ఏ విధంగా అవగాహన చేసుకోవడానికి ఇలాంటి అంశాలు మొత్తం కూడా క్షుణ్ణంగా, కూలంకషంగా, స్థూలంగా అర్థం చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం కూడా ఉపాధ్యాయులం అవుతున్నాం కాబట్టి రేపు పొద్దున పిల్లలకి ఏ విధంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని మనం అవగాహన చేసుకుంటేనే అది మనకు అర్థమవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది మనకి ఇచ్చినటువంటి అంశం. రైట్. నెక్స్ట్ చూస్తే మరి అభివృద్ధి అనే దానికి ఏమి ఇచ్చిందంటే ఏదో ఒక రకంగా ఇక్కడ ఏమన్నాడు, ఆదాయం, ఇతర లక్ష్యాలు. మరి అభివృద్ధిని కొలవడానికి ఏమి అంశాలు ఉన్నాయనే దానికి, అభివృద్ధిని కొలవడానికి మరి ఏది అభివృద్ధి అవుతుందని చెప్పడానికి ఆదాయం, ఇతర లక్ష్యాలు ఏమున్నాయని చెప్పేసి చెప్పబడుతుంది. అంటే అభివృద్ధిని కొలవడానికి మరి ఆదాయంతో మనం అంచనా వేస్తామా లేదా ఇతర ఏమైనా లక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదో రకంగా మరింత ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే కోరుకుంటున్నారు, వాళ్ళ వివక్షతకు వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమైన లక్ష్యాలే. కాబట్టి అభివృద్ధి లక్ష్యాలంటే ఇవి కూడా అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. అంటే అభివృద్ధి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఆదాయం పొందడం ఒకటే కాదు. ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతున్నారు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే అభివృద్ధి అనేది అంచనా వేయడంలో కేవలం ఆదాయం ఒకటే మనకు ఫ్యాక్టర్, ఇది ఒక కారకమే కాదండి. ప్రజలు సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం కూడా వాళ్ళకు నిజమైనటువంటి అభివృద్ధిగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకు ముఖ్యమవుతాయని చెప్పడం జరిగిందంటే ఇక్కడ వాస్తవానికి ఒక్కోసారి మెరుగైన ఆదాయం లేదా మరింత వస్తు వినిమయం కంటే ఇవి ముఖ్యమైనవి. అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం కంటే వాళ్ళు పొందేటువంటి వస్తువుల కంటే కూడా ముఖ్యమైనవి ఏవిగా భావిస్తారంటే ప్రజలు వాళ్ళకు సమానత ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వడం, భద్రత ఇవ్వడం మరియు గౌరవం పొందడం. ఇది జనరల్గా మనకు పేదరికంలో కూడా చెప్పుకుంటాం. మనకు ప్రపంచ బ్యాంక్ చెప్తుంది అసలు నిజమైనటువంటి పేదరికం ఎప్పుడు తొలగిపోతుందంటే ప్రజలకు ఆహారం లభించడమే కాదు, సమానత ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వడం, భద్రత ఇవ్వడం మరియు గౌరవం పొందడం కూడా అక్కడ పేదరికం నుంచి బయటపడ్డట్టుగానే భావించడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి ఇక్కడ మనకి ఏమైతే నిజమైన అభివృద్ధిగా భావించుకోవడం జరుగుతుంది. ఎంతైనా జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. అంటే మనం జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. డబ్బు లేదా కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే. అంటే డబ్బు కానీ కొనగలిగినటువంటి వస్తువులు మనకు జీవితంలో ఒక అంశం మాత్రమే. కానీ భౌతికం కాని అంశాలపైన కూడా జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే భౌతికం కానీ అంశాలపైన కూడా మన జీవన నాణ్యత ఉంటుంది. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన మొన్న నేను. అంటే నిజంగా ప్రజల యొక్క అభివృద్ధి అంటే ఏమిటంటే కేవలం భౌతిక వస్తువులే కాదండి, భౌతికం కానీ జీవన నాణ్యత పెంపొంచుకునే అంశాలపైన కూడా మనకి ఇక్కడ అది మనకు ఉపయోగపడుతుంది, ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక్కడ ఒక్కొక్కరు ఒక విధంగా అనుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనకు గమనించినట్టయితే మరి వేరు దేశాల్లో లేదా రాష్ట్రాలను ఎలా పోల్చుతాం అంటే అభివృద్ధి క్రమంలో మనం ఏ విధంగా మనం పోల్చడం జరుగుతుందనే క్రాన్ని ఇక్కడ మనకి వివరించడం జరిగింది. ఒక్కసారి మనం గమనించినట్టయితే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఇక్కడ వారి యొక్క అంటే జనరల్గా మనం విద్యార్థులను తీసుకున్నప్పుడు వారి యొక్క ఎత్తు, ఆరోగ్యం, నైపుణ్యాలు ఉన్నటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదని చెప్పేసి మనం పోల్చడం జరుగుతుంది. అదేవిధంగా అనేకమైన పోటీలు పెట్టి వాళ్ళ విజేతలను చేసి వాళ్ళ మధ్య పోల్చడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనే క్రమాన్ని మనం చూసినప్పుడు మరి వేరు దేశాలను కానీ రాష్ట్రాలను కానీ ఏ విధంగా పోల్చుతాం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ బేస్లో మనకు క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏ విధంగా మనం అభివృద్ధిని కొలుస్తాం, అది దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ.
జనరల్గా వ్యక్తుల మధ్య లేదా ఒక విద్యార్థుల మధ్య ఉన్నప్పుడు అనేక పోటీలు పెట్టి లేక అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళని విజేతలుగా మనం నిలిపి వాళ్ళని మనం అంచనా వేసుకోవచ్చు. అంటే ఇతను కొంత మెరుగైన విద్యార్థి, మెరుగుగాని విద్యార్థి అని చెప్పేసి. కాబట్టి అదేవిధంగా మరి అభివృద్ధి అనే క్రమాన్ని మనం తీసుకున్నప్పుడు దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఏ విధంగా మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చాలామందికి ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, చాలామంది మనం ఏమనుకుంటారంటే జనరల్గా ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు, మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే కొంత ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ ఉన్న ఆదాయం ఉన్నటువంటి దేశాలు అభివృద్ధి చెందాయని చెప్పేసి అనుకోవచ్చు. ఎక్కువ ఆదాయం ఉంటే వారికి అవసరమైనవి ఎక్కువ ఉంటాయనే అభిప్రాయాలు ఇలా భావిస్తారు. ప్రజలు తమకు ఇష్టమైనవి అవసరమైనవి ఎక్కువ ఆదాయాలతో సమకూర్చుకోగలుగుతారు. కాబట్టి అధిక ఆదాయం ఉండడం ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తారు. అంటే ఆదాయం అనేది ఇక్కడ మనకు ఫ్యాక్టర్గా తీసుకున్నప్పుడు, అంటే ఇక్కడ ఏం తీసుకుంటుండు మనకు అంటే, సో ఇక్కడ దేశాల మధ్య రాష్ట్రాల మధ్య అభివృద్ధిని కొలిచే క్రమంలో, దేని కొలిచే క్రమంలో, అభివృద్ధిని కొలిచే క్రమంలో మరి దేన్ని ఇక్కడ ఫ్యాక్టర్గా తీసుకుంటున్నారంటే ఆదాయాన్ని ఫ్యాక్టర్గా తీసుకోవడం జరుగుతుంది, ఇన్కమ్ను ఫ్యాక్టర్గా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఇన్కమ్ను తీసుకొని చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగిందంటే దేశ ఆదాయం, జాతీయ ఆదాయం. చూడండి ఇక్కడ మనకు 2-3 అంశాలు మనం చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు, దేశ ఆదాయం, జాతీయ ఆదాయం. అంటే ఒక దేశంలోని మొత్తం ఆదాయం, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం నిర్వచనాలు ఇవన్నీ కూడా పర్టికులర్గా జాతీయ ఆదాయం సంబంధించినటువంటి వివరణలు ఇవన్నీ కూడా నిర్వచనాలు, వివరణలు గుర్తుపెట్టుకోవాలి. దేశవాసులందరి ఆదాయం కలిసి ఆ దేశ ఆదాయం అవుతుంది. చూడండి దేశంలోని ప్రజలందరి ఆదాయం కూడా ఆ ఆదాయం కలిపితే కూడా ఆ దేశం యొక్క ఆదాయం అవుతుంది, అదే జాతీయ ఆదాయం అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. కాబట్టి 3 అంశాలు, దేశం మొత్తం ఆదాయం, జాతీయ ఆదాయం, దేశవాసులందరి ఆదాయం కలిపితే కూడా దేశ ఆదాయం అవుతుంది, అదే జాతీయ ఆదాయం అవుతుంది. దేశ ఆదాయం కూడా మన జాతీయ ఆదాయంగా మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి దేశాలను పోల్చడానికి అంటే ఇక్కడ ఈ 3 అంశాలు జాతీయ ఆదాయానికి సంబంధించి పర్టికులర్గా నిర్వచనాలు కానీ దాని వివరణ కానీ ఇస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇట్లెట్లా అవుతుంది, లాస్ట్ టైం మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చిండు, ఆ స్టేట్మెంట్లు మరి జాతీయ ఆదాయం అవుతుందంటే ఆ 2 స్టేట్మెంట్లు జాతీయ ఆదాయం ఎట్టేట్టులో మనకు డిఎస్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశాలను పోల్చడానికి దేశం మొత్తం ఆదాయం అంతగా ఉపయోగపడదు. వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది కాబట్టి మొత్తం ఆదాయాలు పోల్చితే సగటు వ్యక్తి ఆదాయం ఎంత ఉంటుందో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే మొత్తం ఆదాయం వల్ల, దేశ ఆదాయం వల్ల మనం నిజంగా మన అభివృద్ధిని అనేది కొలవలేము. దేన్ని కొలవలేమంటే అభివృద్ధిని కొలవలేము. మరి అభివృద్ధిని కొలవాలంటే ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, సో మనకు తలసరి ఆదాయం ఏతుందో తలసరి ఆదాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తలసరి ఆదాయాన్ని తెలుసుకోవచ్చు అంటు. మరి ఈ తలసరి ఆదాయాన్ని ఏమంటున్నాడు, సగటు ఆదాయం అంటున్నాడు, సగటు ఆదాయం అంటుండు. మరి ఈ తలసరి ఆదాయాన్ని ఏ విధంగా మనం లెక్కేసి అంటున్నాడు, మనం మొత్తం జాతీయ ఆదాయంపై ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభా. ఇది అనేక సార్లు అడిగినటువంటి ప్రశ్న మనకు. ఏది తలసరి ఆదాయానికి సంబంధించి అనేక సార్లు అడిగినటువంటి ప్రశ్న మనకు. జాతీయ ఆదాయంపై మొత్తం జనాభా, జాతీయ ఆదాయంపై మొత్తం జనాభా, సో నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. దీన్ని ఏమంటారు, మనకు యావరేజ్ ఇన్కమ్, సగటు ఇన్కమ్గా, సగటు ఆదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక దేశంలో ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగున్నారా లేదా అని తెలుసుకోవడానికి సగటు ఆదాయాన్ని పోలుస్తాము. దేశం మొత్తం ఆదాయాన్ని ఇచ్చింది చూడండి, దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది. ఇది మనకు ఇదివరకు వచ్చినటువంటి ప్రశ్న, రైట్. సగటు ఆదాయాన్నే తలసరి ఆదాయం అని కూడా అంటారు. అదే సగటు ఆదాయం అంటున్నాం, యావరేజ్ ఇన్కమ్ అంటున్నాం. దాన్నే మనం పరిక్యాపిటల్ ఇన్కమ్ అని కూడా అంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాని యొక్క నిర్వచనం. దేశాలు ఇది అడిగిండు క్వశ్చన్. లాస్ట్ టైం కూడా అడిగిండు, దేశాలను వర్గీకరించడానికి, అంటే ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదని వర్గీకరించడానికి మరి ఇక్కడ ఏం చేసిరంటే ప్రపంచ బ్యాంకు, ఎవరండి, ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారండి, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు దీన్ని, మనం WDR అంటారు. మరి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. అంటే ఏ ప్రామాణికాన్ని ఉపయోగించిందంటే తలసరి ఆదాయ ప్రామాణికాన్ని ఉపయోగించింది. మరి ఉపయోగించి ఏమైంది, 2017 సంవత్సరానికి $12,055 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలని చెప్పి ఇవ్వడం జరిగింది. వాటిని ధనిక దేశాలని చెప్పి పిలవడం జరిగింది. అదేవిధంగా 2017 సంవత్సరానికి కేవలం $995 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ తలసరి ఆదాయం ఉంటే వాటిని తక్కువ ఆదాయ దేశాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 2 వర్గీకరించిందండి. మనకు జనరల్గా 4 వర్గీకరణ ఉంటుంది. మనకు కంటెంట్లో ఇచ్చినట్టుగా మనకి ఏంటంటే ఇక్కడ 2 ఇచ్చింది.
ఒకటేమో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను చూసి మరి ఇక్కడ అధిక ఆదాయ దేశాలు అన్నాడు. రెండేమో సో అమెరికన్ డాలర్లు తక్కువ ఉంటే వాడిని తక్కువ ఆదాయ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలుగా ఇక్కడ మనకు వర్గీకరించడం జరిగింది. మరి ఒక దశాబ్దం క్రితం అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం మనకు భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. ఇప్పుడు అది ఎక్కడ ఉందంటే మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారంగా ఇప్పుడు మన భారతదేశం ఏ ఆదాయ జాబితాలో ఉంది అంటే మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ కరెంటు డేటా మనకు అవసరం లేదండి. కంటెంట్లో ఇచ్చినటువంటి బుక్లో ఇచ్చిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్లో అడిగితే మాత్రం ఇదే కరెక్ట్ ఆన్సర్. మీరు కరెంట్ అఫైర్స్లో అడిగితే వేరే తీసుకోవాలి, కానీ కంటెంట్లో మాత్రం ఇదే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇతర దేశాల కంటే భారతదేశ తలసరి ఆదాయం వేగంగా పెరగడంలో దాని స్థానం మెరుగుపడుతుంది. సో భారతదేశ ప్రజల ఆదాయం పెరుగుదల గురించి మనం తర్వాత చేసుకుందాం అన్నాడు. రైట్, ఇది ఓవరాల్గా చూసినట్టయితే సో ఈ పార్ట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరందరూ కూడా మరొకసారి ఈ పాట ఏదైతుందో నేను ఇలాంటి పాట అయితే ఇచ్చిందో దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, చదివే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్లు ఇక్కడ నుంచి మనకు అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు లాస్ట్ టైము మనకు ఏపీ టెట్లో కానీ డిఎస్లో కానీ ఇలాంటి క్వశ్చన్ మనకు అడిగిండు. రైట్, ఇది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ సగటు ఉపయోగకరంగా ఉందా అని అంటే సో అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడించలేదు. ఇది మీకు చెప్పిన ఇదే అడిగిన మిమ్మల్ని ఎగ్జామ్లో, ఒక ఎగ్జామ్లో ఇదే అడిగిన మిమ్మల్ని. అంటే మనకు తలసరి ఆదాయము మరి దాని లోపం ఏమిటి అంటే తలసరి ఆదాయం దాని లోపం ఏమిటి అంటే అది ఆదాయ అసమానతలను వ్యక్తపరచదు, ఆదాయ అసమానతలను వ్యక్తపరచదు, అంతరాలను వ్యక్తపరచదు. ఎందుకంటే ఇది సగటు, అంటే సగటున 1,00,000 రూపాయల ఆదాయం ఉందని అనుకుంటే మనం సగటున 1,00,000 రూపాయల ఆదాయం మనకు తలసరి ఆదాయం ఉందనుకుంటే ఇది సగటు. దీనికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మనకు తెలిసేసి మాత్రం సగటే. అంటే దీనికంటే ఎక్కువ ఆదాయం పొందే ప్రజలు ఎంతమంది ఉన్నారు, మరి తక్కువ ఆదాయం పొందే ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేది చెప్పదు. కాబట్టి ఆదాయ అసమానతను తెలుపుతుందా అంటే తెలుపదు, కానీ సగటునే తెలుపుతుంది. కాబట్టి ఇది అంతరాలను వెల్లడించదు అన్నాడు. అంటే ఆదాయ అసమానతలు వెల్లడించదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన 2 స్టెప్పులు. ఒకటి మొత్తం మనకు జీడిపి అన్నాడు, లేదా స్థూల జాతీయ ఆదాయం అన్నాడు. మరి జీడిపి సరైనటువంటి మనకు జీడిపి అనేది సరైనటువంటి సో సూచిక కాదు అన్నాడు. మన ఏది సూచిక కరెక్ట్ అన్నాడు, సో పీసీఐ కరెక్ట్ సూచిక అని చెప్పిండు. మళ్ళీ పీసీఐలో కూడా లోపం ఏముంది అంటే సో పీసీఐలో కూడా మనకి ఇక్కడ చూసినట్టుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో తలసరి ఆదాయంలో కూడా ఏ లోపం ఉందంటే అది అంతరాలను వ్యక్తపరచదు, వెల్లడి చేయదు, ఆదాయ అసమానతలు వ్యక్తపరచదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సంబంధించినటువంటి ప్రశ్నగా మనం మనకు వచ్చేటువంటి అవగాహన చేసుకోవాల్సిన అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అంటే సో ఏ విధంగా మనకు ధనిక పేదలు ఉన్నారు, లేదా ధనిక పేదలు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ బొమ్మను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి ఇక్కడ సో మనకి ఇంకా ప్రపంచ అభివృద్ధి నివేదిక 2017 ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం ఎంతో పైన మనం బాగా చెప్పండి అన్నాడు. కాబట్టి మధ్య ఆదాయ దేశాల ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవాలి. రైట్, సో తర్వాత మనం గమనించినట్టయితే దీన్ని కొంచెం మనం వ్యక్తపరచుకోవాలి. మీకు ఇస్తా నోట్ ఇది మీకు. రైట్, తర్వాత మనం చూసినట్టయితే సో ఆదాయ ఇతర ప్రామాణికాలు ఏమున్నాయి, మరి ఆదాయం ఇతర ప్రామాణికాలు ఏమున్నాయి అంటే ఇదంతా కూడా దేనిలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం అంటే డెవలప్మెంట్ అనే దానిలో భాగంగా ఏ విధంగా డెవలప్మెంట్ కొలవచ్చు అనే దానిలో మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, సో ఒక్కసారి మనం గమనించినట్టయితే సో ఇక్కడ మనం సో అంటే కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం సంవత్సరానికి మరి ప్రస్తుత ధరల ప్రకారం కొన్ని రాష్ట్రాల నికర తలసరి ఆదాయం 2011-12 మధ్య ఎంత ఉంది. మరి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఇచ్చిందండి. హర్యానా 1,80,174 రూపాయలు, మరి సో హిమాచల్ ప్రదేశ్ 1,49,028 రూపాయలు, బీహార్ 34,409 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా తలసరి ఆదాయం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏ రాష్ట్రం మెరుగైన స్థితిలో కనబడుతుందంటే హర్యానా రాష్ట్రం మెరుగైన స్థితిలో కనబడుతుంది. ఆ తర్వాత అంటే ఇక్కడ తలసరి ఆదాయాన్ని తీసుకున్నప్పుడు మొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా హర్యానా, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత మనకు బీహార్ కనబడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే సో ఆ ప్రామాణికాలు మనం గమనిస్తే మనకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ తలసరి ఆదాయ పట్టికలో ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల తలసరి ఆదాయం అత్యధికంగా హర్యానాలో ఉంది, బీహార్ అట్టడుగున ఉంది. ఈ పట్టిక ప్రకారం సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం హర్యానాలో 2.15 లక్షల రూపాయలు కాగా
మరి బీహార్లో 0.66 లక్షల రూపాయలు. అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధి కొలబద్దగా తీసుకుంటే ఈ మూడింటిలో హర్యానా అనేది అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనకు తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు మనకు. అంటే సో మనకు 2011-12 తలసరి ఆదాయం ప్రకారము మరి అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రం ఏందని చెప్పేసి అడుగుతారు కదా. ఇచ్చిన దానిలో కంటెంట్లో మనకు హర్యానా. కానీ ఇక్కడ ఏమంటుండు, మరి ఇంకొక పట్టికిచ్చి దాన్ని కంపేర్ చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని తులనాత్మక గణాంకాలు అన్నాడు. హర్యానా శిశు మరణాలు 1000కి 2016లో, అక్షరాస్యత 2011 ఎంత ఉంది, మరి సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం ఎంత ఉంది 2013-14లో. మరి హర్యానా శిశు మరణాలు 33, హిమాచల్ ప్రదేశ్ 25, బీహార్ 38 ఉంది. అక్షరాస్యత హర్యానా 77 ఉంది, హిమాచల్ ప్రదేశ్ 84 ఉంది, బీహార్ 64 ఉంది. మరి హర్యానా సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం 61 ఉంది, హిమాచల్ ప్రదేశ్ 67 ఉంది, బీహార్ 43 ఉంది. చాలా ముఖ్యమైనటువంటి అంశము. వీటికి నిర్వచనాలు కూడా మనకు క్వశ్చన్లు అడుగుతున్నాడు. వీటికి నిర్వచనాలు కూడా. శిశు మరణాలు అంటే సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసేటువంటి సంఖ్య నిష్పత్తి. మరి అక్షరాస్యత అంటే 7 సంవత్సరాల పైన వయసు గల మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యత తెలియజేస్తుంది. అంటే అక్షరాస్యత తెలియజేస్తుంది అంటే చదవడం రాయడం వస్తే 7 సంవత్సరాల పైబడి ఉండటం వాళ్ళలో ఎవరికైతే చదవడం రాయడం వస్తుందో వాళ్ళు అక్షరాస్యులు అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి నికర హాజరు శాతం అంటే 9-10 తరగతులలో పిల్లలు నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతం. అంటే 9-10 తరగతుల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్రోల్మెంట్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది హాజరవుతున్నారు. అంటే మనకు 100 మంది ఎన్రోల్మెంట్ కావచ్చండి 9-10 తరగతుల్లో, కానీ హాజరయ్యే వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, మనకు నికర హాజరు శాతం ఎంత అంటే 50% అవుతుంది ఇక్కడ మనకు. అంటే ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ నిజంగా అక్కడ అటెండ్ అవుతున్నారా, అటెండ్ కావట్లేదు అంటే వాళ్ళు వేరే ఇతర పనులకు వెళ్ళిపోతున్నారు, స్కూల్లో జాయిన్ అయ్యారు, ఇతర పనులకు వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ 3 అంశాలు మనం గమనించినప్పుడు ఆదాయంలో మాత్రం మనకు పర్ క్యాపిటా ఇన్కంలో మాత్రం ఏది మనకి ఇక్కడ అత్యధికమైనటువంటి ఆదాయం కలిగి ఉందంటే హర్యానా కలిగి ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీహార్ థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఈ అంశాలు పర్టికులర్గా చూస్తే అన్నిట్లో కూడా హిమాచల్ ప్రదేశ్ మంచి మెరుగైనటువంటి ఫలితాలు మనకు సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు శిశు మరణాల్లో 25 ఉంది, మరి హర్యానా 33 ఉంది, బీహార్ 38 ఉంది. అక్షరాస్యతకు వచ్చే వరకు 77 హర్యానా ఉంది, 64 బీహార్ ఉంది, మరి హిమాచల్ ప్రదేశ్ మాత్రం 84% ఉంది, అంటే ఎక్కువ ఉంది అక్షరాస్యత. సెకండరీ స్థాయి నికర హాజరు శాతం చూస్తే కూడా మనకు 67 హిమాచల్ ప్రదేశ్. అంటే మనకు ఎన్రోల్మెంట్ అయ్యి రెగ్యులర్గా స్కూల్కి వచ్చే వాళ్ళ శాతం కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. మరి హర్యానా తక్కువ ఉంది, మరియు బీహార్ ఇంకా తక్కువ ఉంది. అంటే మనం గమనిస్తే తలసరి ఆదాయాన్ని మనం తీసుకొని అభివృద్ధిని అంచనా వేస్తే అది సరైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే లేదు. మరి ఇక్కడ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దీన్ని అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఆ అంశాలు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అంశాలు తీసుకున్నట్టయితే మరి హిమాచల్ ప్రదేశే ఈ అంశాల్లో మెరుగైన స్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఆ విధంగా ఇక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే అభివృద్ధి అనేది ఏంటంటే ఇక్కడ మనకు ప్రజలకు కావాల్సినటువంటి ఆ సౌకర్యాలు లేకుంటే అక్కడ ఉన్నటువంటి కనీస అవసరాలు అలాంటివి తీరిస్తేనే నిజమైన అభివృద్ధిగా మనకు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ కోణంలో ఆ వేలో ఇక్కడ మనకు వివరించడం జరిగింది. అందుకే ప్రజా సదుపాయాలు అన్నాడు. మీకు ఇది కూడా అడిగిన నేను, ఏవి ప్రజా సదుపాయాలు కావు అంటే ఇక్కడ మనకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ప్రజా సదుపాయాలు అయితే ఆదాయం కాదు, ఆదాయం అనేది కాదు. ఈ బేస్లో మీకు క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని. కాబట్టి ఒకసారి రిపీటెడ్గా మీకు ఇదివరకు ఇచ్చిన క్వశ్చన్లు ఒకసారి చూడండి మీరు ఏ విధంగా మనకు అడగడం జరిగిందని. కాబట్టి మీ డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు అంటే డబ్బు ఉన్నంత మాత్రాన కాలుష్యం లేనటువంటి వాతావరణాన్ని కొనిస్తుందా? కల్తీ లేని మందులను దొరుకుతున్నాయా? మహా అయితే మీరు ఉండే ప్రాంతానికి కలుద్దాం. మీ ప్రాంతంలో ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్పించి డబ్బు మిమ్మల్ని అంటురోగాల నుంచి లేకపోవచ్చు. అంటే డబ్బుతోటి ఆదాయంతో మనం ఏం కొనలేము. ఇలాంటివన్నీ కూడా కావాలి అంటే మనకు ఖచ్చితంగా కూడా అలా మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిజంగా అభివృద్ధి చెందినట్టుగా మనం భావించుకోవచ్చు. పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలు కేవలం ఆదాయం సూచించలేదు. అంటే వస్తువులు లేదా సేవలు అనేది కేవలం ఆదాయం ఉండడంగా పొందలేము అని చెప్పేసి ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజా సదుపాయాలు ముఖ్యమని చెప్పి ఇక్కడ మనకు వివరించడం జరుగుతుంది. వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని అందించడానికి తక్కువ ఖర్చుతో చేయాలంటే ఇటువంటి వస్తువులను, సేవలను సామూహికంగా అందించాలి. ఆ సామూహికంగా అందించేది ఎవరంటే మనకు ప్రభుత్వము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సామూహిక అంశాలు, సామాజిక అంశాలను చెప్పుకుంటాం ఇక్కడ మనకు.
కొన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య సదుపాయాలు విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల అక్కడ శిశు మరణాలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అటువంటి రాష్ట్రాల్లో ఏదైనా పౌర సరఫరా దుకాణం సరిగా పనిచేయకపోతే అక్కడ ప్రజలు దానికి చేర్చుకోగలుగుతున్నారు. ఇటువంటి రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యము పోషకాహార స్థాయి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. చూడండి, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అయితే ఏది ఉందో మరి ప్రజా పంపిణీ వ్యవస్థ మంచిగుంటే వాళ్ళకి ఏం అందుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగుంటే వాళ్ళ ఆరోగ్యం అందుతుంది, వాళ్ళకి పోషకాహార స్థాయి పెరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించేటువంటి సరుకుల ద్వారా ఆహార ధాన్యాల ద్వారా వాళ్ళ పోషకాహార స్థాయి మెరుగు అవుతుంది, ప్రజల ఆరోగ్యం కూడా మెరుగు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మౌలిక సౌకర్యాలు ఆరోగ్య సదుపాయాలు విద్యా సౌకర్యాలు తగినంత ఉంటే శిశు మరణాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, శిశు మరణాలు ఎందుకు తక్కువ ఉన్నాయంటే వాళ్ళకి ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయి, విద్యా సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఆరోగ్య సదుపాయాలు విద్యా సౌకర్యాలు ఉండడం వల్ల ప్రజల్లో అవగాహన వస్తుంది, తగిన సమయంలో ఆరోగ్యాన్ని పొందుతారు. కాబట్టి శిశు మరణాలు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి బేస్డ్ క్వశ్చన్లు మనకు అడుగుతాడు ఇక్కడ మనకు, రైట్. మానవాభివృద్ధి సూచిక ఇక చివరాకర్లు ఏమన్నారంటే మనకి ఈ అంశాలతో కూడున్నటువంటి అంటే ఆదాయం కాకుండా ఇతర అంశాల ద్వారా మనం ఏ విధంగా అభివృద్ధిని కొలవచ్చు, ఆదాయం కాకుండా ఇతర అంశాల ద్వారా ఏ విధంగా మనం ఈ అభివృద్ధిని కొలవచ్చు అనే క్రమంలో మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. టోటల్గా మనం గమనించినట్టయితే ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధిని సూచించడానికి అదొక్కటే సరిపోదని గుర్తించిన తర్వాత ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇతర ప్రామాణికాలు చాలా పెద్దగా ఉన్నప్పటికీ ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని అంశాలు తీసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే కేరళ పంజాబ్లను పోల్చడానికి ఉపయోగించిన ఆరోగ్యం విద్యా సూచికలు ఎంతో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు ఇక్కడ మనకు. కాబట్టి ఆదాయంతో పాటు ఆరోగ్యము విద్యా సూచికలు కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు మనకి ఏమిచ్చినట్టే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP అంటే ఇక్కడ మనకు అడిగిండండి డైరెక్ట్గా మనకు HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఏదైతుందో మరి ఈ HDIని ఎవరు మనకు ప్రకటిస్తారు అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఎవరు అంటే UNDP వారు అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇది చాలా సందర్భాలు అడిగినటువంటి క్వశ్చన్. ఎవరు మన దీన్ని ప్రచురిస్తారు వ్యక్తపరుస్తారంటే UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఈ మానవాభివృద్ధి నివేదికను దేశాలను ప్రపంచ ప్రజల విద్యాస్థాయి దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి ఆరోగ్య స్థితి తలసరి ఆదాయాన్ని బట్టి పోలుస్తుంది. 3 ఇచ్చింది చూడండి ఇక్కడ మనకు. 1 విద్య, 3 అంశాలు ఇక్కడ మనకు 2 ఆరోగ్యము, 3 తలసరి ఆదాయము. కాబట్టి 3 అంశాల ఆధారంగా మనకు మానవాభివృద్ధిని పోలుస్తారని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు. మానవాభివృద్ధి నివేదిక 2018లో భారతదేశం దాని పొరుగు దేశాలకు సంబంధించిన గణాంకాలు ఇచ్చిండు. ఇది అనేక సందర్భాల్లో మనకు అడిగిండు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా నేను. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే మరి అక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాన్ని గమనిస్తే 2018లో భారతదేశం దాని పొరుగు దేశాలకు సంబంధించి కొన్ని వివరాలు తలసరి ఆదాయం డాలర్లలో, ఆయు ప్రమాణం సంవత్సరాలలో, పాఠశాల విద్యా సంవత్సరాలు, ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో స్థానం 3 అండి ఇక్కడ. తలసరి ఆదాయం, ఆయు ప్రమాణం అంటే ఆరోగ్యం కింద ఏం తీసుకుంటారంటే ఆయు ప్రమాణం తీసుకుంటారు. ఆరోగ్యమైన అనొచ్చు, ఆయు ప్రమాణమే అనుకోవచ్చు ఇక్కడ మనకు. పర్ క్యాపిటల్ ఇన్కమ్, లైఫ్ ఎక్స్పాంటసీ అండ్ లిటరసీ రేట్ అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి శ్రీలంక 11,326 తలసరి ఆదాయము, మరి 75.5% అంటే 75 సంవత్సరాల నర మనకు దాని ఆయు ప్రమాణం ఉంది. పాఠశాల విద్యలో 11 సంవత్సరాలు ఉంది. మరి సూచికలో మనకు 76 ఉంది ఇక్కడ మనకు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న అడిగిన నేను భారతదేశం కంటే మెరుగైనటువంటి ఏ దేశంలో మెరుగైన మానవాభివృద్ధి ర్యాంక్ ఉందని చెప్పేసి అడిగిన మనం. శ్రీలంకలో ఉంది. భారతదేశం 6,353 68.8 6 129. మరి పాకిస్తాన్ 149, మరి మయన్మార్ 147, బంగ్లాదేశ్ 138, నేపాల్ 148. ఈ ర్యాంకులు చూసుకోవాలి. ఈ అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి ఒకసారి తప్పకుండా. మరి దాని వివరణ ఇచ్చింది. తలసరి ఆదాయం ఏమిటంటే తలసరి ఆదాయం మన అమెరికన్ డాలర్తో పోలుస్తారు. ప్రతి దేశంలో ప్రతి డాలర్ అంటే మొత్తం సరుకులు సేవలు కొనగలిగే దీన్ని లెక్కిస్తారు. అంటే ఆడ సరుకులు సేవలను కొనుగోలు చేయడానికి మనం లెక్కించడం జరుగుతుంది. దీన్నే జనరల్గా మనకు పర్ క్యాపిటల్ పర్చేజింగ్ పవర్ అంటారు. రైట్. అయితే వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. అంటే జన్మించిన నుంచి చనిపోయే కాలం సగటు ఎంత ఉంది దేశంలో మొత్తం. రైట్. ఇక పాఠశాల విద్యా సంవత్సరాలు, ఈ క్వశ్చన్ ఇదివరకు అడిగిండు మనకు, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మనం అర్థం చేసుకోవాల్సింది.
ఒక దేశ జనాభాలో 25 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సంవత్సరాలు సగటు. ఇందులో మళ్ళీ ఒకే తరగతిలో చదివిన పురోగతమయ్యే విద్యా సంవత్సరాలను కలపకూడదు. అంటే ఒక వ్యక్తి 6వ తరగతి 2 సార్లు చదవడం, 7వ తరగతి 2 సార్లు చదవడం లెక్కించకూడదు. అంటే 25 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పాఠశాల విద్యలో ఎంతవరకు చదువుకున్నారు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు పాఠశాల విద్య అన్నప్పుడు మనం ఏం చేసుకోవాల్సిందంటే జనరల్గా పాఠశాల విద్య 14, 11, 15 సంవత్సరాలు ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి మనకు 10th క్లాస్ అయిపోయే వరకు మనం జనరల్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 10th క్లాస్ వరకు అనుకోవచ్చు అండి ఇక్కడ మనకు పాఠశాల విద్య అనేది. మరి కాబట్టి అది ఎంత ఉంటుందంటే మనకు 14-15 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. కాబట్టి మరి ఆ ఏజ్లో వాళ్ళు ఎంత మేర మనం చదువుతున్నారు అంటే 11 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చూస్తుంటే చాలా తక్కువ చదువుతున్నారు. 6 సంవత్సరాలు చదువుతున్నారంటే వాళ్ళు చాలా తక్కువ చదువుతున్నారని మనకు అర్థమవుతుంది. రైట్. సో ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే 2018లో మనకు మానవ సూచిక ఎన్ని దేశాలను పోల్చిందంటే 189 దేశాలను పోల్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటిది 2018 డేటాలో మాత్రం ఇప్పుడు చేంజ్ అవుతుంది. మనకు అప్పుడు కంటెంట్లో బుక్లో ఇదే ఇచ్చింది కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. మరి ఎంతమంది 2018లో మనకు జనరల్గా 2018లో ఎన్ని దేశాలు అంటే 189 దేశాలు పోల్చడం జరిగింది. సో ఇది మనకు శ్రీలంక వంటి చిన్న దేశం ప్రతి అంశంలోనూ మనకంటే ముందు ఉంది. కాబట్టి అది ఆ దేశం కొంత అభివృద్ధి చెందినట్టుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధికి ముందు మానవ చేర్చడంతో మనకు ఏమవుతుందంటే మానవాభివృద్ధి అంటే మనకి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ప్రజలకు వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ సంక్షేమం చాలా ముఖ్యమైనది ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అభివృద్ధి అనే దానికి మనకు ముందు మానవులను చేర్చింది కాబట్టి మరి ఇక్కడ అభివృద్ధి అంటే దేశాన్ని మొత్తం కాదండి. దేశం అంటే దేశంలోని ప్రజలకు సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషుల అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పదాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇది ఓవరాల్గా మనం గమనించినట్టయితే మరి పురోగతిగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే రాష్ట్రం లోపల తేడాలు ఉండొచ్చు, మరి అదేవిధంగా జిల్లాల లోపల కూడా తేడాలు ఉండొచ్చు. ఈ మానవాభివృద్ధి సూచికలో మనకు ఆ విధంగా చూస్తే హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలను మనకు సగటును మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడానికి కారణమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని పాఠశాల విద్యా విప్లవంగా మనం భావించవచ్చు. ఎందుకు మనకి హిమాచల్ ప్రదేశ్లో మరి ఎడ్యుకేషన్ పైన ఎందుకు ముందడుగు వేసింది అనడానికి ఇక్కడ కొన్ని కారణాలు వివరించడం జరిగింది. మనకు ఎడ్యుకేషన్లో ఎందుకు ముందడుగు వేసింది అనడానికి కొన్ని కారణాలు వివరించింది. అంటే ఇక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం అక్కడ కొండ ప్రాంతాల నుండి చాలా గ్రామాల్లో జనసంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనకి ఇక్కడ పాఠశాల విద్య ఒక విప్లవంగా మారింది అని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రభుత్వం అక్కడ ప్రజలకు విద్యపై ఎంతో ఆసక్తి చూపారు. అంటే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, ఎందుకంటే పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా లేదా తల్లిదండ్రులకు నామమాత్రం ఖర్చు అయ్యేలా ప్రభుత్వం చూసింది. అంటే విద్యపైన ఎక్కువ ఖర్చు కాకుండా ప్రజలందరికీ కూడా విద్య అందించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి అందరూ పిల్లలు కూడా తక్కువ ఖర్చులోనే విద్యను వాళ్ళు సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు అంటే కనీస సదుపాయాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలు ఇంకా మెరుగైనవి కాబట్టి, విస్తృతమైనవి కాబట్టి మరిన్ని పాఠశాలలు తెరిచి ఉపాధ్యాయులు నియమించారు. ఆ విధంగా టోటల్గా మనం గమనిస్తే ఏమవుతుందంటే టోటల్గా మనకు హిమాచల్ ప్రదేశ్ అనేది ఏతుందో హిమాచల్ ప్రదేశ్ అనేది ఎడ్యుకేషన్లో ముందడుగు పడ్డదని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది కూడా మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటుండు, భారతదేశం రాష్ట్రాల్లో ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అంటే ఉన్నటువంటి టోటల్ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మరి హిమాచల్ ప్రదేశ్ అనేది ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కంటెంట్ బుక్లో. 2005 సంవత్సరంలో భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ₹1049 ఖర్చు పెడితే అదే హిమాచల్ ప్రదేశ్ ₹2005 ఖర్చు పెట్టింది. ఇది వరకు అడిగినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేశ సగటు ₹1049 ఉంటే మరి హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మనకు ₹2005 ఖర్చు పెట్టింది. అంటే దేశ సగటు కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టింది. అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అందుకే ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్లో చాలా ముఖ్యంగా విద్య పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే 13-18 వయసు ఆడపిల్లల్లో అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతిలో కొనసాగిస్తున్నారు. అంటే హిమాచల్ ప్రదేశ్లో మనకు 13-18 ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఇంకా పూర్తి చేసి ఇంకా పై చదువుల కోసం వెయిట్ చేస్తున్నారు. అదే మనకు ఇతర రాష్ట్రాలు చాలా తక్కువ ఉంది. ఇది స్త్రీ పురుషుల హోదాలో తేడాలు లేవని కాదు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకించి ఉత్తర భారత రాష్ట్రాల్లో పోలిస్తే తేడాలు తక్కువ. అంటే తేడాలు ఉన్నప్పటికీ కూడా హిమాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ ఉంది.
తేడాలు ఎక్కువ ఉన్నాయి ఇతర రాష్ట్రాలు, కానీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రం తక్కువ ఉంది. అంటే ఆడపిల్లలకు కూడా చదువు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్షత తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే సో మరి ఇంకొక మాట ఇచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగ పిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ ఉంది. అంటే చూడండి ఎంత మార్పు వచ్చింది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. సో టోటల్ ఇక్కడ ఏంటంటే టోటల్గా మహిళల పాత్ర ఎక్కువ ఉంది, మరి వాళ్ళ చదువు కూడా ఎక్కువ ఉంది. దానికి అంతటి ద్వారా ఏంటంటే విద్య ద్వారా వాళ్ళు సాధించుకోవడం జరిగింది. అది నిజమైనటువంటి అభివృద్ధిగా వాళ్ళు భావించుకోవడం జరిగింది. మరి అక్షరాస్యత చూస్తే హిమాచల్ ప్రదేశ్ 2001, 2011 భారతదేశంతో పోల్చడం జరిగిందండి. మరి ఇక్కడ 2001 మనం చూసినట్టయితే స్త్రీలు 67% హిమాచల్ ప్రదేశ్లో, 54% భారతదేశంలో, పురుషులు 80% హిమాచల్ ప్రదేశ్లో, 75% భారతదేశంలో. 2011లో 76, 65, 89, 82. చూడండి, అంటే ఎటు తిరిగి చూసినా కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లోనే అటు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ అక్షరాస్యత దేశంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ ఉంది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం గమనించినట్టయితే అభివృద్ధి లక్ష్యాల్లో వైవిధ్యం ఉన్న వాటి సాధన మార్గాలు వేరే అయినా అవి అభివృద్ధిలో భాగమే. ఇవన్నీ కూడా మనకు అభివృద్ధిలో భాగంగానే చెప్పడం జరుగుతుంది. అంటే వైవిధ్యం ఉన్నప్పటికీ వాటి సాధన మార్గాలు వేరే అయినప్పటికీ, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాధన మార్గాలు ఉంటాయి, ఒక్కొక్క లక్ష్యాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా దేనికోసం అంటే ప్రజల అభివృద్ధి చెందడమే నిజమైనటువంటి అభివృద్ధిలో ఒక భాగమే అని చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఒకరికి విద్య కావాలి, ఒకరికి ఆరోగ్యం కావాలి, ఒకరి ఆహార పదార్థాలు కావాలి, ఒకరికి ఉత్పత్తులు కావాలి. అలా వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి మార్గాలు వేరైనప్పటికీ మరి అవన్నీ కూడా ఎందులో భాగం అంటే అభివృద్ధిలో భాగమే అని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఆదాయం, తలసరి ఆదాయాలు అభివృద్ధి గణనలు తరచుగా పేర్కొన్న అవి కొంతమేరకే తప్ప సమగ్ర అభివృద్ధిని సూచించవు. అంటే ఆదాయం, తలసరి ఆదాయం అంటే ఏదైతే మనం ఇన్కమ్ బేస్డ్ అనుకుంటున్నామో అవన్నీ కూడా అభివృద్ధిలో కొంత పాటు వరకే, పూర్తి పాటు కాదు. సమగ్ర అభివృద్ధి అనేది నిజమైనటువంటి అభివృద్ధి ఇక్కడ తీసుకోవాలని చెప్పడం జరిగింది. జాతీయ ఆదాయంలో పెరుగుదల కనిపించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం, విద్య, సామాజిక సూచికల పరిగణలోకి తీసుకోవడంలో మానవాభివృద్ధి భావన విస్తృతమైందని చెప్పుకోవచ్చు. అందరికీ మెరుగైన విద్య, ఆరోగ్యం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. సరైన రీతిలో ప్రజా సౌకర్యాలు కల్పించినప్పుడు అసమానతలు తగ్గి సమాజాలు సమానత దిశలో వేగంగా పురోగమిస్తాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అంటే ఏమిటంటే ప్రజలకు కావాల్సినటువంటి ఈ అవసరాలు విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సూచికల్లో మార్పు రావాల, ప్రజల్లో నిజమైనటువంటి ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలి. అలా కొనసాగించినటువంటి నిజమైన అభివృద్ధిగా ఉంటుందని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. రైట్. తలసరి ఆదాయం కీలక పదాలు చూసినట్టయితే తలసరి ఆదాయం అనేది మనం చెప్పుకోవచ్చు. మొత్తం నేషనల్ ఇన్కమ్ బై జనాభా, మానవాభివృద్ధికి అనేది మనకు 1990 సంవత్సరంలో మనకు యుఎన్డిపి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 3 అంశాల్లో అంటే విద్య, అక్షరాస్యత మరియు ఆరోగ్యము మరియు తలసరి ఆదాయ ఖర్చు అనే అంశాల్లో తీసుకొని దీన్ని లెక్క కట్టడం జరుగుతుంది. ప్రజా సదుపాయాలు ఇవన్నీ కూడా విద్య, ఆరోగ్యము మరి ఇంకా ఇతర సౌకర్యాలు, సామాజిక సూచికలు ఏవైతే ఉన్నాయో ఇతర సౌకర్యాలు, మురుగునీటి నీటిపారుదల సౌకర్యాలు కావచ్చు, లేదంటే మంచినీరు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, మనకు ఎలక్ట్రానిక్ సేవలు కావచ్చు, బ్యాంకింగ్ సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజా సదుపాయాల కిందనే వస్తాయి. అవి మెరుగైనప్పుడు, రవాణా సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ మెరుగైనప్పుడు మాత్రమే నిజంగా అభివృద్ధి సాధించడం అని చెప్పుకోవచ్చు. విద్య, ఆరోగ్య సూచికలు మనం చెప్పుకున్నాం, విద్యకు సంబంధించిన సూచికలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన సూచికలు కావచ్చు. రైట్. ఇది ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సందర్భంలో మనం చెప్పుకునే అంశాన్ని చెప్పుకోవచ్చు. ఈ అభ్యాసాన్ని మెరుగుపరచుకొని ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ చేయగలిగితే మనకు ఎగ్జామ్లో మనకు కొంతమేర ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఉత్పత్తి, ఉపాధి చెప్పుకుందాం. రైట్. థ్యాంక్ యూ. వీడియో పెద్దగైందని మీరు ఆలోచన చేయకండి, ఒకసారి వినండి. థ్యాంక్ యూ అనండి.